దుష్ట శక్తుల ప్రభావం, ఏ చీకటి శక్తుల ప్రభావం పడకూడదు నాయనా. అట్టి అభిషేకం నాకు దయచేయండి, నాకు దయచేయండి. సమాధానము కలిగిస్తుంది దేవుని యొక్క ఆత్మ, ఐక్యత కలిగిస్తుంది దేవుని ఆత్మ. అందరితో ప్రేమగా ఉండటం, అందరిని కలుపుకొని పోవటం, ఎవరి మీద వ్యసన పడకుండా, ఎవరి మీద కోపపడకుండా, మనలను మనము తమాయించుకునేలాగా దేవుని యొక్క అభిషేకం నీకు చేస్తుంది. కాబట్టి ఆ అభిషేకం కొరకు మనందరం కూడా ప్రార్థించవలసిన వారమైనాం. మనము ప్రార్థన చేస్తే రోగులకు స్వస్థత కలగాలి, పాపులు రక్షింపబడాలి, రోగులు స్వస్థత పొందాలి, దురాత్మలు పారిపోవాలి. మన సంఘమునకు వచ్చే ప్రతి బిడ్డ నోరు తెరిచి శుభవచనం పలుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక, దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక, ఆత్మాభిషేకముతో నింపబడుదుముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి దేవా, మీరు నాతో మాట్లాడండి, మాకు సహాయము చేయండి అని మనందరం కూడా ప్రార్థిద్దాం. మనందరి తరపున మనందరితో మాట్లాడమని యేసయ్యకు విజ్ఞాపన చేస్తూ మన మధ్యనున్న సహోదరుడు అశోక్ గారు మరి ప్రార్థనలో నడిపిస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ రాత్రి దేవుడు తన చక్కటి ఉపదేశం, తన చక్కటి పాఠం, తన చక్కటి లెసన్ ఒకటి మనకు నేర్పాలి. దేవుని ఉపదేశం ఎలాంటిదో, దేవుని ఉపదేశం మనకేం కలగజేస్తుందో, ఏమి నేర్పిస్తుందో నేర్చుకోవాలి. స్తోత్రములు తండ్రి, నాయన బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు ప్రభు నాయన. ఇదిగో తండ్రి, నీ మాటల వైపు నాయన, నీ వాక్యం వైపు ఎదురు చూసేటట్లు చేయి ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు, నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా. అయ్యా, నిజమే ప్రభా, నీ వాక్యము తెలుసుకోలేక ప్రభా, నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేక ప్రభా, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని ప్రభా నువ్వు చెబుతున్నావు కదా ప్రభా. ఇదిగో నీ ప్రజలు ప్రభా నీ మార్గంలో నడుస్తారు ప్రభా, నీ నీతికి అనుగుణంగా, నీ న్యాయంకి అనుగుణంగా నడుస్తారు ప్రభు నాయన. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు ప్రభా. ఇదిగో తండ్రి, వారు యథార్థ హృదయముతో, పెదవులతోనూ, నాలుగుతోనూ ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ ప్రార్థన మొరను వారు వినమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మేము ఏ పాటి వారం ప్రభు నాయన. ఇదిగో నాయన, నువ్వు సృజించినటువంటి మనుషులమే కదా ప్రభు నాయన. కానీ నీ జ్ఞానమును పట్టుకున్న మనుషుడు ఈ భూలోకంలో ఎవరున్నారు ప్రభా? ఎవరు కూడా లేరు ప్రభు నాయన. ఇదిగో నాయన, నీకే స్తోత్రములు తండ్రి. అయా, మేము చేసినటువంటి తప్పిదములు, మేము చేసినటువంటి ఏ పాపములు ప్రభు నాయన నీకు అడ్డుగా ఉంటే వాటిని తొలగించయ్యా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఈ సంఘములో ప్రభు మేమంతము కూడి ప్రభా నీకు మొరపెడుతున్నాం ప్రభు నాయన. ఇదిగో తండ్రి నాయన, నీకు అడ్డుగా ఉన్నటువంటి ఎటువంటి లోపాభూయిష్టమైనటువంటి మాటలు కానీ ప్రభా, ఇదిగో తండ్రి, మా అబద్ధములు, మోసములు ఉంటే తీసివేయి ప్రభు నాయన. నీ మార్గంలో మేము నడుస్తాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఒక నిబంధన నీతో చేసుకుంటున్నాం ప్రభా. నీ మంచి మార్గంలోనే మేము నడుస్తాం ప్రభా. నీ వాక్యము కొరకే మేము పరిగెడతాం ప్రభా. అవును ప్రభా, నిజముగా ప్రభా, నీకే స్తోత్రములు తండ్రి. అయా, మా కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేయి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో మాలో ఉన్నటువంటి ప్రభు నాయన ఎటువంటి వ్యసనములు ఉన్నా ప్రభా అట్లా తీసివేయి ప్రభా. ఇదిగో సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కూడా మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభా. ఇదిగో నాయన, వాటిలన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి నాయన. బలపరిచే నాయన, నిజముగా ప్రభు నాయన, నీ యొక్క గొప్ప రక్షణలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఆ గొప్ప రక్షణలోకి వచ్చి కూడా ప్రభు నాయన, నీ రక్షణ ప్రభు చేజారుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇకను మొదలుకొని ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాం ప్రభా. నీ గొప్ప రక్షణను ప్రభా ఇదిగో చేతిలో పట్టుకొని మేము నడుస్తున్నాం ప్రభు. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. మా బలహీనతలన్నీ తీసివేయి ప్రభా. మా బలహీనత
బలహీనతలు ఏమున్నా వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. ఆ బలహీనత స్థానములో నీ బలమును చేకూర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ శక్తిని చేకూర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము నాయన ప్రతిదినము యథార్థపూర్వకంగా ప్రభా నీ వాక్యమును చదువుతాం ప్రభా. నీ వాక్యమును అర్థం చేసుకుంటాం ప్రభా. అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. వచ్చిన వారి నిమిత్తం ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. రాలేని వారిని ప్రభు నాయన త్వరితగతంగా నడిపించండి తండ్రి నాయన. మరొక సమయం అనేది మాకు ఏర్పాటు చేస్తున్నావు కదా కాబట్టి ప్రభా, ఇదిగో తండ్రి ఆ సమయంలో ప్రతి ఒక్కరిని నడిపించయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. ఈ సంఘమును ప్రభు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘములో నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి ప్రభా. జరిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రములు తండ్రి నాయన. నిజముగా ప్రభు నాయన ఇది యథార్థమైనది ప్రభా. ఈ వాక్యము ప్రభా, ఈ వాక్యము న్యాయమైనది ప్రభా, ఈ వాక్యము నీతిమైనది ప్రభా. ఇదిగో తండ్రి ఈ యథార్థమైన వాక్యము, నీతిగల వాక్యము, న్యాయం గల వాక్యాన్ని ప్రభా మేము తీసుకొని ఇంకా తప్పుడు దారిలో నాయనా నడిస్తే మమ్మల్ని క్షమించయ్యా. నిజమే ప్రభు నాయన. ఇదిగో తండ్రి ఈ నీతిగల వాక్యమును ప్రభా తెలుసుకోలేక ఎంతోమంది ప్రభా ఇంకా నశించిపోతున్నారు ప్రభా. అదిగో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. ఇదిగో నశించిపోయే వారిని ఇదిగో వెతకటానికి, ఇదిగో వాళ్ళని పట్టుకొని జతపరచడానికి నేను వచ్చాను. నీ వాక్యము సెలవిస్తుంది. నీ నోటి ద్వారా నువ్వే పలికోవు కదా ప్రభా. అవును ప్రభా, నిజముగా ప్రభా మేము ఇజ్రాయేలునే ప్రభా. మేము నశించిపోతున్నాం ప్రభా. చీకటిలో ఉంటాం ప్రభా. ఇదిగో మమ్మల్ని నువ్వు రక్షించడానికి వచ్చావు ప్రభా. నిజముగా ఆ రక్షణ మార్గంలో మేము వచ్చాం ప్రభా. ఆ గొప్ప రక్షణను మేము పట్టుకొని ఉన్నాం ప్రభా. ఇంకా నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ముందుగా మనైనా ఈ సమయంలో నీ వాక్యములకు వెళుతుండగా ప్రభా ఆ వాక్యము మా హృదయాల్లో ఉన్నటువంటి చెడుతనమును, మోసము, అసూయ, గర్వము అన్నిటిని తీసివేసి ప్రభా నీ స్వచ్ఛమైన వాక్యముతో ఆ హృదయాన్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. సహాయం చేయని ప్రభా. ఏమైనా తప్పిదాలు చేస్తే మమ్మల్ని క్షమించయ్యా. నీకు విరోధముగా ఏదైనా చేసి ఉన్నట్లే మమ్మల్ని క్షమించయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. మా ప్రార్థనలు ప్రభా, నా ప్రార్థన ఇక్కడ చేసిన వారి ప్రతి ప్రార్థన ప్రభా మీరు అంగీకరించి ప్రభా ఇదిగో వాటిని సఫలం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ రాత్రి మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 32వ కీర్తన 8వ వచనంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి మాటను మనము ధ్యానం చేయబోతున్నాం. అందరూ తీయని దయచేసి 32వ కీర్తన 8వ వచనం తీశారా? ఇప్పుడు చదవండమ్మా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ మాట అందరం కలిసి మళ్ళీ చదువుదాం. తీశారా? 32వ కీర్తన 8వ వచనం. అందరం కూడా చదవాలి ఒకేసారి. చదువుదామా? ఓకే, 1 2 3 స్టార్ట్. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు రక్షింపబడిన విశ్వాసులను ఉద్దేశించి, తన బిడ్డలను ఉద్దేశించి. తనను ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళందరిని ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, అంటే టీచ్ చేస్తాను. నువ్వు ఎలా ఉండాలో అక్కడ ఏమని రాయబడింది? చాలా మంచి మాటలు, చాలా మంచి. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాను. గతంలో నువ్వు రక్షణ పొందలేదు, గతంలో నువ్వు మందిరానికి వచ్చేదానివి కాదు, గతంలో నువ్వు మందిరానికి వచ్చేవాడివి కాదు. ప్రభు అంటే తెలీదు, ప్రభు ప్రేమ అంటే తెలీదు, అసలు భక్తి అంటే తెలీదు. నీకు ఒక క్రమం లేదు, ఒక మర్యాద లేదు, ఒక సంస్కారం లేదు. చాలా చండాలంగా సమాజంలో చీకటిలో సంచరించావు. ఇప్పుడు అలా కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించేవారిగా మీరున్నారు. కాబట్టి గతంలో నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అంటే కుదరదు. ఇది వరకు నడిచావు, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నా మనసుకి ఎలా తోసింది నేను ఎలా నడుస్తా, నా బుద్ధికి ఎలా పుట్టింది నేను ఎలా చేస్తా అంటే కుదరదు. నీవు దేవునికి అప్పగించుకున్న తర్వాత
యేసయ్య దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆయన ఉపదేశిస్తాడు ఇలా చెయ్యి అని. అలాగున మనం ఏం చేయాలి? చెయ్యాలంతే. దేవునికి స్తోత్రం. ఈ ఈ కీర్తనల భాగంలోనే మరొక వచనాన్ని కూడా చూస్తే అసలు ఉపదేశం అంటే ఎలాంటిదో చాలా అద్భుతమైనటువంటి మాట రాశాడు. మీరందరూ కూడా దాన్ని టిక్ పెట్టుకోవాలి. 119వ కీర్తన. 119వ కీర్తనలో 56వ వచనం ఎంత అ- నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆ, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఉపదేశం ఏంటనమాట? వరం అని అర్థం. ఉపదేశం ఏంటి? వరం. నీ ఉపదేశం నాకు ఒక వరంగా గిఫ్ట్ అన్నమాట. అది దేవుని దగ్గర నుంచి వచ్చే గిఫ్ట్. అది గిఫ్ట్ అనగానే, బహుమతి అనగానే, వరం అనగానే మనం ఎవరైనా బంగారం ఇస్తే, ఎవరైనా వస్తువులు ఇస్తే, ఎవరైనా పుస్తకాలు ఇస్తే, ఎవరైనా సెల్ ఫోన్లు కొనిపెడితే ఇది వరం అనుకుంటాం, ఇది గిఫ్ట్ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడిందంటే దేవుని ఉపదేశమే వరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. నా బైబిల్లో నేను చాలా చక్కగా టిక్ పెట్టుకున్నాను. ఉపదేశము వరము. చెప్పండి అందరూ, ఉపదేశం ఏంటి? వరం. చెప్పేవారు లేరనుకోండి, చెప్పేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం కదా, అంతే కదా. దేవోక్తి లేని ఎడల బైబిల్లో ఉంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ వాక్ ఉండాలి, దైవ దర్శనం ఉండాలి, ఆ ఉపదేశానుసారం మనకు ఉండాలి. అది లేదు అనుకోండి, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. ఇది మనకి ఇంకా సులభంగా అర్థం అవ్వాలంటే, మీకు ఆవు తెలుసా అమ్మా? ఆవు తెలుసా? గోవు అంటాం. ఎందుకు తెలీదు? రేపు ఆదివారం కదా అమ్మా. ఆ తర్వాత ఆంబోతు తెలుసా? అంటే అదే జాతికి చెందిన ఫీమేల్ అనమాట. సారీ, మేల్ అంటాం కదా, అలాగే క్యాటిల్స్లో అదొక ఇదనమాట. ఆవు, ఆంబోతు. తేడా ఏంటో తెలుసా? తేడా ఏంటో తెలుసా? ఆవును ఇంటి దగ్గర కట్టి, దానికొక గుడారం వేసి, దానికొక పాక వేసి, ఎండ తగలకుండా దానికి భద్రతనిస్తాం మనం. అది కూడా మనం చెప్పినట్టు చేస్తుంది. మనము దాన్ని తాడిప్పి, పలుపు తాడు విప్పి ఇట్రా అంటే మన కూడా వస్తుంది, మన మాట వింటది. దీన్నే ఉపదేశం అంటాం. ఉపదేశం అంటాం. వచ్చిన తర్వాత అక్కడ మేతేస్తాం అంటే దాన్ని అక్కడ ఉండమని అర్థం. అక్కడే ఉంటుంది. నిజానికి నిజానికి ఆ ఒక్క ఆవు రోజు మన ఉపదేశం విని మనం కట్టిన పలుపు తాడుకు కట్టుబడిపోయి మన ఇంటి దగ్గరే ఉండిపోద్ది కదా. అది గనక తలచుకొని ఎదిరించి గట్టిగా బలంతో లాగేసింది అనుకోండి, బలంగా లాగింది అనుకోండి, మనం కట్టిన ఏమంటారు దాన్ని, పలుపుతాడు కానీ, లేకపోతే అక్కడ వేసిన కర్ర కానీ ఏమాత్రం దాన్ని కట్టడి చెయ్యలేదు. దానికున్న బలం అలాంటిది. కానీ ఎందుకు అలాగా ఉండిపోయింది కట్టుబడి అంటే, ఉపదేశం, కాపరి యొక్క ఉపదేశం వింటది కాబట్టి ఎక్కడుండు అంటే ఉండిపోద్ది అంతే. ఉదయం సాయంత్రం పాలు తీసేటప్పుడు నేను ఇవ్వను అంటే దాన్ని ఎవరేం చేయగలం? ఎవరేం చేయగలం? ఉపదేశానుసారం మనం మేతేస్తాం, గడ్డి పెడతాం, నీళ్ళు ఇస్తాం, నివాసం ఇస్తున్నాం. కృతజ్ఞతగా అది పాలిచ్చే గోవు అవుతుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆంబోతు అలా కాదు. ఆంబోతు అలా కాదు. ఆంబోతుకి ఏముండదు? ఉపదేశం ఉండదు. మీరు కొంచెం క్యాచ్ చేయాలి, కొంచెం క్యాచ్ చేయాలి. ఆంబోతుకు ఉపదేశం ఉండదు. ఆంబోతు నువ్వు ఎక్కడుండు అని ఎవడు చెప్పడు. ఎక్కడికైనా వస్తే దాన్ని తరిమేస్తాం తప్ప ఎవరు లోనకి రానివ్వరు. ఒకవేళ భక్తితో దానికి ఏదైనా పెట్టాలి అనుకుంటే చాటలోనో, బేషన్లోనో, లేకపోతే అరుగు మీదో ఏదో మేతేసో, పండ్లు పలహారం ఇచ్చో దాన్ని
తోలేస్తాం తప్ప దాన్ని ఎవరు కూడా దగ్గరుంచుకోరు. అందుకని ఇంట్లో తల్లిదండ్రుల మాట వినలేనోడిని, బడిలో ఉపాధ్యాయులకు లోబడని వాడిని, సంఘంలో దైవజనుని మాట వినకుండా తనకు తోచినట్టుగా చేసేవారిని ఒక ముతక మాటతో ఉపయోగిస్తారు. వీళ్ళెవ్వరికి లోబడకుండా ఇష్టానుసారం జీవిస్తున్నాడు అనుకోండి, తిరుగుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? మాట్లాడాలి మీరు. ఏమంటాం? అచ్చోసిన ఆంబోతులాగా, అంటే అచ్చు వేసిన ఆంబోతులాగా తిరుగుతున్నాడు అంటారు. ఎందుకంటే దానికి ఒక ముద్ర వేస్తారట. ఆ ముద్ర చూస్తే ఓహో దీనికి ముద్ర ఉంది, ఇది అలా తిరుగుతుందంటే. ఎవరి ఉపదేశం వినకూడదంతే, ఎవరి ఉపదేశం వినదు. ఈ రాత్రి ఉపదేశం ఒక వరం మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరూ ఎందుకు కట్టుబడి ఉన్నాం? ప్రభు నమ్ముకున్నాం, యేసు రక్తంలో కడగబడ్డాం. కాబట్టి ఆయన ఎలా చెబితే మనం అలాగూ చెయ్యాలి, అంతే. మనుషులు చెప్పినట్లుగా కాదు, మనుషుల ఉపదేశం కాదు, దేవుని ఉపదేశం. ఈ ఉపదేశం వరం అన్నాడు ఆయన. కాబట్టి మన సంఘం యొక్క ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశానికి కట్టుబడి ఉండాల్సిందే. కాదు అన్నారనుకోండి, ఇక మనం ఆవు కాదు, అచ్చోసిన ఆంబోతంటాం. విచ్చలవిడితనానికి అలవాటు పడినవాడు దైవజనుని మాట కూడా వినడు, అంతే. వాళ్ళకు తోచింది చేసేవాళ్ళు ఎప్పుడు కూడా అది ఉపదేశానుసారం వినటం మాత్రం కాదు అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఉపదేశం అంటే పాపక్షమాపణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, యేసును సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత మనం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు ఎవరు చెబుతారు అంటే దేవుడే చెప్తారు. దేవుని యొక్క ఉపదేశం చెప్పుద్ది. ఆ ఉపదేశం మనకు ఏం కలిగిస్తుందో, ఎలాంటి కార్యాలు కలిగిస్తుందో బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. వాటిని మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిది, దేవుడు ఉపదేశం చేస్తే మన జీవితంలో జరిగే కార్యములు ఏమిటి? ఇది ఈరోజు పాఠం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడే గనక నీకు ఉపదేశం చేశాడు అనుకోండి, నీకు ఉపదేశం చేస్తే నీకేం కలుగుద్ది? ఏ కార్యం జరుగుద్ది? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 19వ కీర్తన 8వ వచనం, అక్కడ ఇలాగూ రాయబడి ఉంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా ఉపదేశములు ఎలాంటివి? నిర్దోషములైనవి. ఆ నిర్దోషములైన ఉపదేశం నీ హృదయమునకు ఏం కలిగిస్తుందట? సంతోషం. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఇంటికి యేసు వచ్చి ఉపదేశం చేసిన తర్వాత, ఉపదేశం వినిన తర్వాత అతడి ఇంటిలోనికి యేసుతో పాటు సంతోషం, ఆనందం, తన హృదయంలో ఉన్న కుట్ర కుతంత్రాలన్నీ పోయాయి. ప్రేమతో నిండిపోయాడు ఆయన, సంతోషంతో నిండిపోయాడు ఆయన. తిరిగి బీదలకు ఇచ్చేశాడంటే, తిరిగి అన్యాయంగా సంపాదించినంత 4 రెట్లు పనిచేశాడంటే ఎంత గొప్పోడు అనుకోవాలి. ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండే వాడు డబ్బును ప్రేమిస్తున్నాడంటే దేవుని ఖచ్చితంగా ప్రేమించడు. వాడు దేవుడికి పూర్తిగా లోబడుతున్నాడంటే డబ్బును అసలు లెక్క చెయ్యడు. ఇది దేవుడే చెప్పాడు స్వయంగా. దాసులుగా ఉండండి. ఎవరికి దాసులు ఉండాలి? దేవుడికి దాసులుగా ఉండాలి, ధనానికి దాసులుగా కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవునికి గనక మనం దాసులమైతే, దాసులం కాబట్టి మన యజమానుడు చెప్పిన మాట మనం వింటాం. దీన్నే ఉపదేశం అంటాం. ఆయన ఉపదేశం వినిన ప్రతి వారికి ఏం కలుగుద్దంటే సంతోషం. హృదయం తెప్పరిల్లుద్దట.
తెప్పరిల్లుద్దట. ఆయన ధర్మం విధిస్తాడట. ఆ ధర్మం నిర్మలమైందట. అది అది మన కన్నులకు ఏమిస్తుందట. ఎంత బాగున్నాయి ఈ మాటలు, ఎంత చక్కగా ఉన్నాయి. నీ హృదయానికి ఆనందం కలిగించేది ఏది? దేవుని ఉపదేశం. దేవా, నీ ఉపదేశం నాకు ఇవ్వండి, నేను నడవలసిన మార్గమును నాకు బోధించండి. ఇది ఒక విశ్వాసి ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న మీరు కానీ, ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్న వారు కానీ, నువ్వెవరి మాట వింటున్నావు? ఎవరి ఉపదేశం వింటున్నావు? చెప్పాలి. ఎవరు ఉపదేశం వింటున్నావు? బోధలు ఎన్నో వినొచ్చు, కానీ దేవుని ఉపదేశం అనేది ఒకటి ఉంటుంది. అది నిర్దోషమైంది. అది నీకు నిజంగా ఆనందం కలిగిస్తుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. మేము వాక్యం చదువుకునేటప్పుడు ఒక్కొక్క మాట హృదయాన్ని చాలా తాకుద్ది. ఎంత బాగుందో చూడండి ఈ మాట అనుకుంటాం మేము ఇంట్లో వాక్యం చదువుకుంటాం. ఇది ఎంత ఆదరణ కలిగించిందో చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ వాక్యాన్ని వినటం మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఇది నెంబర్ వన్. క్లియర్గా మీరు రాసుకోవాలి, క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి, క్లియర్గా గుండెల్లో పెట్టుకోవాలి. దేవుని ఉపదేశమే మనకేం కలిగిస్తుంది? హృదయానికి సంతోషం కలిగిస్తుంది. మాయ మాటలు కాదు. మీకు అది జరిగిపోద్ది, అలా చేసేస్తారు, ఇలా చేసేస్తారు. అమ్మో నిజమని మన గాల్లో మేడలు కట్టేస్తాం. కాదు. దేవుని ఉపదేశమే స్థిరం. దేవుని ఉపదేశం స్థిరం. ఉపదేశం ఎలాగుందో, బైబిల్ ఎలా చెబుతుందో అలా మనం నడవాలంతే. నీకు ఇష్టం ఉండకపోవచ్చు, అయినా సరే నువ్వు దాన్ని తప్పకుండా పాటించాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఈ విధంగా రాయబడి, త్వరగా చదివితే నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అది దేవుని ఉపదేశం వినేవాడట. దేవుని ఉపదేశం, అక్కడ దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. నా ఉపదేశమును గనక నువ్వు అంగీకరిస్తే సురక్షితంగా జీవిస్తావు, అంతే. ఇక కీడు వచ్చేద్ది, భయం వచ్చేద్ది, ఆడు బెదిరించేస్తున్నాడు, వీడు భయపెట్టేస్తున్నాడు, ఆడు అలాగంటున్నాడు, వీడు ఇలాగంటున్నాడని ఏ కీడుకు నువ్వు భయపడవు, నెమ్మదిగా ఉంటావు. అది నెమ్మదిగా పీస్ఫుల్గా ఉంటావు. దేవుని ఉపదేశం అంగీకరిస్తే. దేవుని ఉపదేశం కాదు, నేను మనుషుల ఉపదేశమే వింటా, లేకపోతే మాయ మాటలే వింటా, లేకపోతే దురాత్మ మాటలే వింటా అంటే అది నీకు నెమ్మదేమి. ప్రతి క్షణం భయంతో చస్తావు, ప్రతి క్షణం కూడా భయంతో చస్తావు. అది హంసలాగా 6 నెలలు బతికితే చాలు అనే ఒక సామెత ఏదో ఉంది మనకి కదా. నిక్కమైన, ఏమంటారు దాన్ని, నిక్కమైన నేలం ఒక్కటైనను చాలు అంటారు. అది తలుకు లేనిది, బెలుకు లేనిది తట్టెడు రాళ్ళు కంటే, తలుకు బెలుకు లేని తట్టెడు రాళ్ళు కంటే నిక్కమైన నీలం ఒక్కటైనా బ్రతికితే అలా బ్రతకాలంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చిన్నప్పటి నుంచే మనము మన పిల్లలకు ఉపదేశించాలి. అది పిల్లలను చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు మెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? పిల్లడు ఏదైనా మాట వింటలేదు అనుకోండి, చెడు పని చేస్తున్నాడు అనుకోండి, చెప్పినా వింటలేదు అనుకోండి, ఎవడు పిల్లోడు రీడు, అసలు మాట చెప్పినా వినడు అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవరిని తిడతాం? వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ బాబుని, అంతే కదా. ఇంటి దగ్గర ఏం చెప్పడా ఏంటి వాళ్ళ నాన్న, వాళ్ళ మమ్మీ ఏం చెప్పదా అన్నట్టుగా చెప్తాం. కాబట్టి ఉపదేశం నిన్ను సురక్షితంగా జీవిస్తుంది. నాకు క్షేమం లేదేమో, నాకమ్మో నెమ్మది ఉండదేమో, నాకు సంతోషం ఉండదేమో అని కొన్ని గంతులు వేసేస్తూ ఉంటాం. ఇది ఎప్పటికైనా నష్టమే కలిగిస్తుంది. సురక్షితంగా బ్రతకాలి అంటే దేవుని ఉపదేశమే మనము
ఏమనాలి దాన్ని, శిరోధార్యంగా మనము ధరించాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సాతాను రకరకాలుగా దేవుని నుండి దూరం చేయడానికి, మన బంధాలను, బాంధవ్యాలను, మన భక్తిని పాడు చేయటానికి రకరకాలుగా అతడు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలామంది తప్పటడుగులు వేస్తూ, సురక్షితంగా లేక, ఏదో కీడొచ్చేస్తుందని భయపడి, ఏదో జరిగిపోద్దని ఆందోళన చెంది నీతిగా నిలబడటం మానేస్తున్నారు. అది మనకు మంచిది కాదు. దేవుని కోసం నిలబడినప్పుడు మనకు చెడు జరిగినా పర్వాలేదండి, చెడు జరిగినా పర్వాలేదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో స్టెఫన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. స్టెఫన్ అతని పేరు. ఒక సంఘ పెద్ద, డీకోన్ అంటారు ఇంగ్లీష్లో అతన్ని. చర్చ్ డీకోన్ అంటాం అన్నమాట. సంఘంలో ఉండే ఒక సంఘ పెద్దలు అంటారు. పాస్టర్ గారు కూడా కాదు. దేవుని కోసం చెప్పావు అంటే, యేసయ్య కోసం ప్రచారం చేశావంటే నిన్ను హతమారుస్తామని చాలామంది బెదిరించిన, యేసును వదలకపోతే నీ ప్రాణం తీస్తామని భయపెట్టిన, కీడు వచ్చేస్తుందని అతను భయపడలా, నా ప్రాణం పోతుందేమని ఇబ్బంది పడలా. ఎందుకంటే అతడు యేసయ్య ఉపదేశమును అంగీకరించాడు కాబట్టి. యేసయ్య ఉపదేశం అంగీకరించాడు. యేసు చెప్పాడు చాలా క్లియర్గా, నాగటి మీద చెయ్యి వేసినాడు వెనక తట్టు తిరిగాడు అంటే వాడు నావాడు కాదు అన్నాడు. నా నిమిత్తం ఒకవేళ జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించినా సరే నా కోసం నిలబడితే నువ్వు ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. జనులు నిందిస్తున్నారు, ప్రజలు హింస పెడుతున్నారు, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టెఫన్ నిలబడిపోయాడంతే. స్టెఫను మాట వినకపోతే రాయి చూసేవి ఎలాగుందో అన్నారు. అయినా సరే అతడు నా యేసు కోసం నేను నిలబడతా అన్నాడు. ప్రియులారా, ఒక్క స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. చుట్టూ వందల కొలది ప్రజలు ఉన్నారు. స్టెఫన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టెఫన్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రాళ్ళు కొట్టే వాళ్ళ వైపు చూసి భయపడి స్టెఫన్ని కాపాడటానికి ఎవడు కూడా ముందుకు రాలేదు. కరుడు గట్టిన రాయి లాంటి మనిషి సౌలు కూడా అక్కడే ఉన్నాడు. రాళ్లతో కొట్టి చంపడం ఎంత దారుణంగా ఉంటుందంటే మనిషి హింస, ఆ శరీరానికి బాధ పెట్టడం, రాయితో కొట్టి రాళ్లతో కొట్టి ఆ దృశ్యం ఒక్కసారి ఊహిస్తే మనకు వణుకు పుట్టేస్తుంది. అంత భయంకరమైన బాధ భరించాడు. వాళ్ళు వేసిన రాళ్ళు నొసట మీద తగిలిందో, ముఖం మీద తగిలిందో, వీపు మీద తగిలిందో, పొట్ట మీద తగిలిందో, గుండెల మీద తగిలిందో, ప్రాణం పోయేంత వరకు కొట్టారంటే ఎంత దారుణమైన హింసలలో అతడు ఇబ్బంది పడ్డాడో. అతడు కళ్ళు మూసి చచ్చిపోతుంటే, ఆ చచ్చిపోతూ అతడు పరలోకం వైపు చూస్తే ప్రభువును చూస్తూ ఇదంతా మరిచిపోయాడట. రాళ్ల వర్షాన్ని అతడు పూల వర్షంగా భావించాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహింపడతాం. హల్లెలూయా. అతడు అలాగున చచ్చిపోయాడు. స్టెఫన్ చచ్చిపోయాడు. సౌలుకు ఆందోళన మొదలైంది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు చాలా చక్కగా రాశాడు, స్టెఫను చచ్చాడు, పౌలు బ్రతికాడు అన్నాడు. స్టెఫను కళ్ళు మూశాడు, సౌలు కళ్ళు తెరిచాడు అన్నాడు. స్టెఫను యొక్క దృశ్యం అతడికి ఎప్పటికీ కూడా గుండెల్లో ఉండిపోయింది. ఆ తర్వాత స్టెఫను చేసిన సేవ కంటే, మిగిలిన శిష్యులు చేసిన సేవ కంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు చేసిన సేవ చాలా అద్భుతమైంది. కొన్ని వేల లక్షల మందిని ప్రభువు దగ్గరకు నడిపించగలిగాడు. ఎవడో కొట్టేస్తాడు, ఎవడో భయపెట్టేస్తాడు, ఎవడో వెలివేస్తాడు, ఎవడో ఇబ్బంది పెట్టేస్తాడని ఏ భయము లేకుండా అతడు చాలా ధైర్యంగా సేవ చేయగలిగాడు. ఇది సురక్షితంగా ఉండటం అంటే. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం మొట్టమొదటిగా మనకు సంతోషం కలిగిస్తే, రెండవది సురక్షితంగా మనల్ని ఉంచుతుంది. నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే దేవుని ఉపదేశాన్ని
అంగీకరించాలి అంతే. ఇంకొక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. సమయం చాలా అవుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన చాలా మంచి మాటలు. మీరింటి దగ్గర కూడా పిల్లలకు చాలా చక్కగా బోధించాలి. ఉపదేశం, తల్లి ఉపదేశకురాలు అవ్వాలి, తండ్రి ఉపదేశకుడు అవ్వాలి మన ఇంటిలో, మన గృహంలో. అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఉంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన నోరు తెరిచి ఉపదేశించును అనే మాట. అవును కదా? ఉపదేశించాలి, మనమే ఉపదేశించాలి. ఈ ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం ఏం కలిగిస్తుందంటే 119 కీర్తన 104 వచనం. 119 కీర్తన 104 వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగుందండి ఈ మాట. వివేకం, వివేచన, ఏది మంచో ఏది చెడో తెలిపేటువంటి వివేకం దేని వలన వస్తుంది అంటే దేవుని యొక్క ఉపదేశం వలనే. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠం ఏంటంటే ఉపదేశము వరము. చెప్పండి, ఉపదేశం ఏంటి? వరం. అంతే. ప్రభువా ఉపదేశం అనే వరం నాకు ఇవ్వ అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉపదేశం కనుక నీకు ఆ వరాన్ని దేవుడిస్తే నీ హృదయానికి సంతోషం, నీ జీవితం సురక్షితంగా ఉంటావు. ఆ తర్వాత నీకు వివేకం వస్తుంది. ఈ వాక్యాన్ని చదవలేని వాళ్ళు, వాక్యం మీద ఆధారపడని వాళ్ళు, వాక్యపు లోతు ఎత్తు తెలియని వాళ్ళు మాయ మాటలకు లోబడి మరి ఇష్టానుసారమైన మార్గంలోనికి తొలగిపోయే ప్రమాదం చాలా ఉంది. అందుకనే మన పిల్లలకు వాక్యం చదవటం నేర్పించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చదవటం, ఆ పదాలు చక్కగా తిరగాలి. చిన్నపిల్లల నోరు, నాలుక చాలా పల్లచగా చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళు ఆ మాటలు పలుకుతుంటే చాలా బాగుంటుంది. అలాగున అలవాటు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఉపదేశము వరము. చెప్పండి, ఎవరు ఉపదేశం వరం? దేవుని ఉపదేశం అయితేనే వరం. అంతే. ఆ వరం పొందుకున్నవాడు హృదయంలో నీ సంతోషాన్ని ఇంకెవ్వడు దొంగిలించలేడు. పక్కింటి పుల్లమ్మ కానీ, ఎదురింటి ఎర్రమ్మ కానీ, ఎవరైనా సరే నిన్ను చెడగొట్టాలి అనుకుంటే నీలో ఉన్న దేవుడు పక్కకు తొలగితే తప్ప చెడగొట్టలేడు. అది నువ్వు పక్కోడు మాట విని చెడిపోయే స్థితికి వచ్చావు అంటే నీలో దేవుని ఉపదేశము లేదు అని అర్థం. నీకు వాక్యం ముఖ్యం కాదు, నీకు బైబిల్ ముఖ్యం కాదు, నీకు దేవుడు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం అవుతారేమో. కాబట్టి ఒరిజినల్ సంతోషం అనేది దేవుడే మనకు ఇస్తాడు, ఉపదేశం అనుగ్రహిస్తే. రెండవది, సురక్షితంగా నెమ్మదిగా ఉంటావు. ప్రమాదం జరిగిపోద్ది, ఇబ్బంది జరుగుతుందనే భయం లేకుండా హాయిగా ఉంటావు. మూడవది వివేకం. ఇది చాలా ఇంపార్టెంట్. వివేకం, పెద్ద చిన్న, గౌరవ మర్యాదలు, గురువు, దైవం, భయము, భక్తి, సంఘ కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటిని తప్పకుండా పాటిస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. అలాంటి కృప నా యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఉపదేశము అనే పాఠాన్ని, సందేశాన్ని మనం నేర్చుకున్నాం. ఉపదేశమట వరం. నీకు ఆ వరం ఉందా? అమ్మ, నువ్వు దేవుని ఉపదేశం వింటావా? నాకు ఉపదేశమే ముఖ్యం అనాలి. కొన్ని సంఘాల్లో చూడండి, ఇది మా ఉపదేశం అండి, మా సంఘం ఎలాగే చేస్తామండి. అది మిగతా సంఘాలకు ఇష్టం లేకపోవచ్చు, మిగతా జనులకు ఇష్టం లేకపోవచ్చు. వాళ్ళు మెచ్చుకుంటారని కాదు, లేకపోతే వాళ్ళు తిడుతున్నారని కాదు, ఏమైనా చేయను కాక
ఒక సంఘం బాగుపడటం కోసం ఒక నియమం ఏర్పాటు చేసుకున్నామంటే ఆ ఏర్పాటులో మనం ఉండగలగాలి. అలాంటి స్థితిని మనం దేవుని సన్నిధిలో చక్కగా అనుభవిద్దాం. యేసయ్య, నీ ఉపదేశం నాకు అనుగ్రహించవా? మీరు నాకు బోధించరా? మీరు బోధిస్తే అది నాకు వరం అవుతుంది. ఆ వరం వలన నా హృదయం సంతోషిస్తుంది. ఆ వరం వలన నేను సురక్షితంగా ఉంటాను. ఆ వరం వలన నాకు వివేకం అంటే సభ్యత, సంస్కారం నువ్వు నేర్చుకోగలుగుతావు. అలాంటి కృపను యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. యేసు రక్షక, నీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు ఉపవాసంతో ఉండి ప్రార్థించుటకు మాకు సహాయం చేశావు. అందుకొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు సందేశంలో ఉపదేశము కొరకు మేము నేర్చుకున్నాం ప్రభు. ఉపదేశం వింటే ఎంత బాగుంటుందో, ఉపదేశం అంగీకరిస్తే ఎంత బాగుంటుందో, మా బ్రతుకు, మా జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సురక్షితంగా ఉంటుందో, ఎంత మేలుకరంగా ఉంటుందో, ఎంత వివేకం మాకుంటుందో నేర్పించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఉపదేశం ఇక్కడున్న ప్రతి వారికి అనుగ్రహించండి. మనుషుల యొక్క కపటోపాయం మీద నాయన మేము ఆధారపడక మేము డిసైడ్ చేసుకున్నాం నిన్ను వెంబడించాలని. నిన్ను వెంబడించుటకు డిసైడ్ అయ్యాం నాయనా. మాకు వెనక్కలాగే లోకం, ఆకర్షణలు ఏవి మమ్ములను వెనక్కలాగినా మేము అందులో పడిపోకుండానట్లుగా సురక్షితంగా మమ్ములను కాపాడి దీవించండి. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి వారికి మీ గొప్ప దీవెన దయచేసి మహిమ పొందండి. తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. నీ చిత్తమైతే మీరు ఆకడాశ్రత రేపు ఉదయం 6:30 గంటల కంటే ముందే 6:30 గంటల కంటే ముందే మీ సన్నిధిలో పాల్గొని మొదటి ఆరాధనలోను, తప్పితే రెండవ ఆరాధనలోను, 10:30కు జరిగే రెండవ ఆరాధనలోను మేమందరూ కూడా చక్కగా పాల్గొనడానికి, పాటించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకుండా మేము ఉంచటానికి మీరు సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ సేవకుడనైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, తిరిగి వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయు వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మ సోదరులోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకు, లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక, ఆమేన్. యేసు రక్తం వేయించే, ప్రవేశ రక్తం వేయించే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. రేపు ఉదయం 6:30 గంటలకు మొదటి ఆరాధన, 10:30 గంటలకు రెండవ ఆరాధన ఉంటుంది. 6:30 గంటలకే, అసలు 6 గంటలకే యేసు గారు రెడీగా ఉంటున్నారు. యేసయ్య గుడికి తీసుకొద్దామని మీరే సరిగా సిద్ధపడలేదు. 6:30కి కరెక్ట్గా చక్కగా వాహనం వచ్చిన